సమస్యలు ఉన్నాయండి మనం తీర్చలేనివి. జననం, పెద్ద వయసు, జర, మరణం, వ్యాధి. ఈ 4 తప్పితే అండి మనం ప్రతీదీ కూడా సాల్వ్ చేసుకోగలమంటండి. పుట్టుక మన చేతిలో ఉందా అండి? ఈ తల్లిదండ్రులకి ఈ ఊర్లో ఈ రకంగా జన్మించాలి లేదండి. అందరూ అంటారండి తల్లి ఒడి చాలా వెచ్చన కదా! గర్భంలో చాలా బావుంటుంది. నరకం అనుభవిస్తామంటండి గర్భంలో. కదా! ఎంతమందండి ఫిష్ ట్యాంక్ నీళ్లు ప్రతిరోజు చేంజ్ చేస్తారు. ప్రతిరోజు కాకపోతే 10 డేస్‌కో, 15 డేస్‌కో అవునా అండి? తల్లి గర్భంలో ఉన్న ఉమ్మ నీరు ఎన్ని రోజులకొకసారండి చేంజ్ చేసాం మనం. కదండీ! అదే నీటిలో 9, 10 నెలలు, అదే క్రిములు, అక్కడే మలమూత్రాలు, క్రిములు కుడుతూ ప్రెగ్నెంట్ అవ్వగానే ఇక తల్లి కోరికలు కదా! ఇది తినకే, అది తినకే అని పెద్దాళ్ళు చెప్తుంటే ఇది కావాలి, అది కావాలి, మామిడికాయ పచ్చడి కావాలి, నిమ్మకాయ పచ్చడి కావాలి, వేడి వేడివి కావాలి, ఇది కావాలి. అదసలు లోపల బేబీ శరీరం ఎలా ఉంటుందండి? సున్నితమైన చర్మం అండి. మనం పంపించే ప్రతి ఉప్పు, కారము, పులుపు, వేడి అస్సలు వణికిపోతుంటాడంటండి లోపల బేబీ. కదా! బేబీ బయటకి చెప్తున్నాడు. ఎలా వాంతి రూపంలో, నొప్పి రూపంలో తినకే అమ్మా లోపల నా వల్ల కావడం లేదే. కదా! మనం మాత్రం వేస్తుంటామండి. అవునా అండి? ఎందుకండి అన్ని వాంతులు అన్నిది? నువ్వు సరైన తిండి తినడం లేదు. నాకు వికారంగా ఉంది. వికారం మనకి లేదండి. లోపల వాడికుంది పాపం వికారంగా. అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారండి కదా! కొంచెం అంటే మామూలు వేడితో తినమ్మా. అంత ఉప్పు తినకే, అంత మసాలాలు తినకే, అంత వేడి తినకే, అంత కారం తినకే. ఎవరండి వినేది మనము? కదండీ! లోపల వాడి బాధ మనకి వినిపించడం లేదు. సరేనండి 7, 8 నెలలయిద్ది. ఇక బేబీ పెరుగుతూ ఉంటుంది. మనది ఒక స్థాయి వరకే పెరుగుతుంది. ఎలా ఉంటుందండి బేబీ ఇలా వంగిపోయి ఉంటాడు. ఎందుకండి పాపం వాడికి ప్లేస్ సరిపోవట్లేదు. ఇదంతా సరేలే కదా! ఈ లోపల ఉన్నప్పుడండి వాడికి 50 జన్మలు జ్ఞాపకం ఉంటాయంటండి. ఎవరికండి? లోపల ఉన్న బేబీకి వాడంటాడంట ప్రతిరోజు భగవంతుడి పాదాల మీద పడ్డట్టుగా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, "కృష్ణ ప్రామిస్ చేస్తున్నానయ్యా! ఇదే నా లాస్ట్ లైఫ్. ఛీ! బుద్ధుంటే నా యోని నా ఫిరే ఈకసలు తిరగనురా బాబు నేను. ఇదే లాస్ట్ జన్మ. నువ్వు చూసుకో, నువ్వు రాసుకో ఇది నా ప్రామిస్" అంటాడంటండి. లోపలున్నప్పుడు. కదా! ఇక డెలివరీ డేటొచ్చిందండి. డెలివరీ డేటొచ్చి డెలివరీ అయిందండి. అవునండి. డెలివరీ అయిన తర్వాత ఎందుకండి డాక్టర్ గారు కొట్టి కొట్టి మరీ ఏడిపిస్తారు. ఏడవకపోతే బేబీ చనిపోయాడంటారు. అవునండి. ఎలా చనిపోయాడని నాకర్థం కాదు. లోపల చక్కగానే ఊపిరి పీల్చాడు. ప్రతిరోజు ఆ స్కానింగ్‌లో ఇదిగోండి మీ బేబీ హార్ట్ బీట్ విన్నారా? మనకు కూడా ఎంత సంతోషంగా ఉంటుంది కదా! కదా! ఇదంతా బావుంది. బయటకొచ్చే క్రమంలో ఎలాగండి చనిపోయాడు? చచ్చి పుట్టామండి మనమందరం కూడా ఆ ప్రయాణంలో. చచ్చి పుట్టామండి నిజంగా. ఎందుకండి? మరి బయటికొచ్చేసరికి ఊపిరి ఏమైందండి? ఆగిపోయిందండి ఆ క్రమంలో. అందుకే మళ్ళీ మనం ఏడిస్తే ఏమవుతుంది? అంటాం కదండీ! అలా ఏడుస్తాం కదా! ఊపిరితిత్తులు మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయండి. అందుకే కొట్టి కొట్టి మరీ ఏడిపిస్తారండి. ఎప్పుడైతే బొడ్డు తాడు కట్ చేసేసారో, "కృష్ణ నువ్వెవరు?" "అమ్మ, అమ్మమ్మ, నాయనమ్మ, రంగుల ప్రపంచం. వెల్కమ్ టు ద వరల్డ్." కదండీ! అన్నీ మర్చిపోయాం. భగవంతుడికి ఏదో ప్రామిస్ చేసినట్టున్నామండి గర్భంలో మనం అందరం. ఏమని? "బుద్ధుంటే మళ్ళీ పుట్టను కృష్ణ." చేశామా అండి? పోయిందండి. ఎటో వెళ్ళిపోయింది. బొడ్డు తాడుతోనే కట్ అయిపోయింది. అవునా అండి? ముసలితనము ఎంత భయంకరమండి. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడండి, మన అమ్మ మన మలమూత్రాలు కూడా విసుగు లేకుండా ప్రేమగా క్లీన్ చేస్తుందండి. కదా! పెద్ద వయసొచ్చేసరికి ఒక గ్లాసు నీళ్ళకి తపిస్తున్నామండి. తపిస్తున్నామా అండి? గ్లాసు నీళ్ళిచ్చే దిక్కు లేదు. ఏదైనా చిన్న పిల్లలకి ఏదైనా హితం చెప్పాలి అంటే, "ఏయ్! ముసలాడివి, ముసలిదానివి ఓ మూల కూర్చోవచ్చు కదా! ప్రతి దాంట్లో నీకేనా?" తిట్టామండి మనం గూడా చిన్నప్పుడు. కదండీ! అవునండి. ఒక్క విషయము మనం ఏమిస్తామో అదే మనకి వెనక్కొస్తుందండి. మనం మన తల్లిదండ్రుల్ని ఎలా చూస్తామో మన పిల్లలు కూడా మనల్ని అలానే చూస్తారు. ఎందుకంటే నాయకుడైన వ్యక్తి ఎట్టి కార్యములు చెయ్యునో సామాన్య జనులు దానిని అనుసరింతురు. మనం మన తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చామా మన పిల్లలు అదే నేర్చుకొని మనకు గౌరవం ఇస్తారు. మనం మన తాత ముత్తాతల్ని చూసామా వాళ్ళు మనల్ని చూస్తారు. సింపుల్ అండి. గోడకి బాల్ వేసాము. బాల్ వెనక్కొస్తుంది. మరణం. ఇక మరణం గురించి చెప్పనవసరం లేదండి. 10,000 తేళ్లు ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో, అంతటి బాధ అనుభవిస్తే తప్పితే మరణం రాదండి. ఎందుకండి? ఎందుకంటే ఆత్మ, శరీరం ఇన్ని సంవత్సరాలు అలా కలిసిపోయి ఉన్నాయండి గర్భం నుంచి.
అవునా అండి? గర్భం నుంచి పక్కింటి వాళ్ళు 10 సంవత్సరాలు కలిసుంటేనే వాళ్ళు వెళ్ళిపోతుంటే, అయ్యో! వెళ్ళిపోతున్నారా అండి? ఎన్ని రోజులు కలిసున్నాము, ఎంత చక్కగా ఉన్నాము, బాధగా అనిపిస్తుందండి కదా! మరి పుట్టుక నుంచి మరణం దాకా ఆత్మ, శరీరం కలిసున్నయండి. శరీరం విడిపోనంటుందండి, ఆత్మ వెళ్ళనంటుంది. బంధము. యమధర్మరాజు ఏం చేస్తాడండి? యమదూతలు యమ పాశం వేస్తే, ఆ పాశం మన మీద పడగానే 10,000 తేళ్లు ఒక్కసారి కుడితే ఎంత నొప్పి అనుభవించాలో, ఆ నొప్పికి వదులుతాయండి ఆత్మ, శరీరం. ఇదండి మరణం. ఇక వ్యాధి. కరోనా తర్వాత ఇక వ్యాధి గురించి చెప్పనవసరం లేదండి. కంటికి కనిపించని ఒక్క క్రిమొచ్చిందండి. కదండీ! ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేసి వెళ్ళింది. బేబీస్‌కి జన్మివ్వాలా? ఆ! మనం అనుకోమండి. ఇవ్వాలి, ఇవ్వొద్దు. మరి ఆ గత జన్మ కర్మానుసారేన ఏ తల్లిదండ్రుల గర్భంలో ఏ బిడ్డ రావాలో అది భగవంతుడు డిసైడ్ చేస్తాడండి. మనం కాదు చేసేది ఇవ్వాలా? వద్దా? అని. మరి జననం, మరణం, జర అంటే ఏంటండి? ముసలితనం, వ్యాధి ఎక్కడెక్కడ ఉందంటండి? ఆ బ్రహ్మ భువనార్లోకే. బ్రహ్మలోకం మొదలుకొని కింద ఉన్న పాతాళ లోకం వరకు ఇది కూడా నేను షేర్ చేస్తానండి. మొత్తం 14 లోకాలు. 14 లోకాల్లో అతి ఉత్తమమైన, ఉన్నతమైన మన విశ్వంలో ప్లీజ్ ఇది జాగ్రత్తగా గమనించండి. మన విశ్వంలో అత్యున్నత లోకం బ్రహ్మలోకం, సత్యలోకం ఏదైనా పేరండి అది. ఒక విశ్వంలో ఇలా ఎన్ని విశ్వాలున్నాయి రేపటి క్లాస్ అండి అది. ఒక మన విశ్వంలో అతి ఉత్తమమైన, ఉన్నతమైన పైలోకం బ్రహ్మలోకం అండి. దాని తర్వాత కింద ఉన్న లోకాలలో అతి కింద లోకం పాతాళం అండి. ఈ బ్రహ్మలోకం మొదలుకొని పాతాళ లోకం వరకు కూడా జననం, మరణం ఉంది. అంటే బ్రహ్మ కూడా ఒకరోజు పుడతారు, ఒకరోజు చనిపోతారు. కదండీ! మహావిష్ణువు ఎక్కడుంటారు? వీడియో రూపం అనుకున్నాం కదండీ! చూడండి. ఇక్కడ చిన్న చిన్నగా అండి. ఫస్ట్ భూమి. భూమి నుంచి ఆ 14 లోకాలు కలుపుతూ ఒక విశ్వం. అలా అనంత కోటి విశ్వాలండి. అవన్నీ కూడా భగవంతుడి దగ్గర కలుస్తాయి. నేనొకసారి ప్లే చేస్తాను. మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो